ఏమైతుంది? మోడీకి మీడియాని ఫేస్ చేసే ధైర్యం లేదు. ఏమంటారు, తదా రాజు తదా ప్రజ. వీళ్ళ దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మీడియాల ముందుకు వస్తారు, ఏదైనా లేనప్పుడు తప్పించుకుంటారు. ఎందుకంటే మీడియా వాళ్ళు వాళ్ళని తోముతారు కాబట్టి, క్వశ్చన్ చేస్తారు కాబట్టి మీడియాని అవాయిడ్ చేస్తారు. సో సో మొత్తం సిస్టమే కరెక్ట్ లేదు. మోడీ దగ్గర నుండి కింద వాళ్ళ అలయన్స్ ఉంది కాబట్టి, సో అక్కడ వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటి, చర్చిలకి ఇదైతున్నా, నీ కాన్స్టిట్యూషన్ లో ఏమి జరిగినా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నువ్వు బయటికి రావాలి, నువ్వు మాట్లాడాలి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చెప్పాలా. దళితుల పక్షంగా నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి. దళితులు కానీ మైనారిటీస్ అన్నప్పుడు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పట్టించుకో అంటే దట్స్ వాట్, యు ఆర్ నాట్ ఫిట్ టు రూల్. బేసికల్లీ నువ్వేమంటే రిజైన్ చేసేసి సినిమాలు చేసుకుంటూ పోతుంది, అక్కడ నడుస్తాయి. ఈ షుడ్ రిజైన్ అంతే, ఈ షుడ్ రిజైన్ అంతే. లేదంటే యాక్షన్ తీసుకోవాలి, తీసుకొని అక్కడ ఏమైంది చూసేసి ఆయన డిప్యూటీ సీఎం గా ఒక మాదిరి సీఎం గా ఉండాలి. అంత సీన్ లేదట్టుంది. సో ఇట్స్ బెటర్ ఈ షుడ్ గో బ్యాక్ అండ్ do movies for his career, remaining career and చేసుకుని సరిపోతుంది. సో అది క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు కాబట్టి అలా నడుస్తుంది. సో చూసాం కదా, అనిల్ కుమార్ గారు ఏమంటున్నారంటే డెప్యూటీ సీఎం గా మీరు పనికి రారు, ఎందుకంటే మీ నియోజకవర్గంలో ఇంత అల్లకొల్లోలం జరుగుతూ ఉంటే మీరు నోరు మూసుకొని ఉన్నారు కాబట్టి మీ డిప్యూటీ సీఎం కి మీరు రిజైన్ చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి సినిమాలు చేసుకోవడం బెటర్ అని అంటున్నారు. అయితే సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కరుణాకర్ సుగుణ శివశక్తిది మొన్న ఈ దశాబ్ది ఉత్సవాలు అయిపోయిన తర్వాత మతోన్మాద ముఠాలు అంటారు. అసలు మతోన్మాద ముఠాలు అంటే ఏంటి, ఎవరు, క్రైస్తవులా? అంటే ఆయన ప్రతిసారి అదే రిపీట్ చేస్తున్నాడు అనమాట. అక్కడ సభలో కూడా మేము కొన్ని వీడియోస్ చూసినట్టయితే మతోన్మాద ముఠాలు అంటే వాళ్ళ సనాతన ధర్మంలో ఇదే ఉంటదా, మతోన్మాద ముఠాలు అని అనండి. ఇవన్నీ కూడా ఏమంటే చిన్న చిన్న డబ్బాలు, ఓకే, ఆ సీజన్ కి వస్తాయి బయటికి. బీజేపీ హవా నడుస్తుంది కాబట్టి ఇవి కొన్ని, బికాజ్ వాళ్ళ సర్వైవల్ కావాలి కాబట్టి సో వాళ్ళు మాట్లాడుకుంటారు. నిజమంటే ఇది జెన్యూన్ అయితే, దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఐ స్పోక్ టు కరుణాకర్. నేను ఏమంటే జెన్యూన్ అయితే నువ్వు రూట్ కి వెళ్ళాలి, అకాడమిక్ డైరెక్షన్ లో సైంటిఫిక్ అనాలిసిస్ వైపుకి, దేశానికి ఉపయోగపడే విధంగా. భారతదేశము చాలా ప్రాచీనమైన నాగరికత, సో అవి కాపాడే విషయంలో నువ్వు ఫైట్ చేస్తున్నావు, ఓకే. కానీ మిత్స్ ని ఎక్స్పోజ్ చేయాలి, నువ్వు కూడా ఎక్స్పోజ్ చేయాలి. ఒక బయట నుండి వచ్చిన మతాలే కాకుండా నువ్వు బయట మతాలను ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నావో సేమ్ ఫింగర్ షుడ్ గో టువర్డ్స్ యూ ఆల్సో. అదే నీకు వైపు చూసుకోవాలి, చూసుకొని ఇక్కడ మిత్ ఉందా, ట్రూత్ ఉందా, ట్రూత్ వైపుకి సొసైటీ తీసుకెళ్లేటువంటి నాయకత్వంలోకి రావాలి. అదర్వైజ్ ఇవన్నీ డబ్బాలు అయిపోతాయి. ఇప్పుడు ఈ మతాల గురించి ఎవరు మాట్లాడినా కానీ ఇవి ఆ టయానికి వచ్చిన దుకాణాలే అంతే తప్పితే పెద్ద గురించి పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు. లీగల్ గా వాళ్ళు వ్యతిరేకంగా అన్నప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన శిక్షలు, కేసులు వేయాల్సిందే, ఆ డైరెక్షన్ లో పోవాల్సిందే. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు ఏ మతం గురించి మాట్లాడినా ఆ మతానికి సంబంధించిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా, చట్టంలో ఇచ్చినటువంటి ప్రొవిజన్ ని వాడుకోవాలి. సో మీ గురించి ఒక క్వశ్చన్ అడగాలంటే, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్ అండ్ లలిత్ కుమార్ ఇలాంటి కొంతమంది వాళ్ళ ముసుగులో ఉన్న అనిల్ కుమార్ అంటే మీరేమంటారు? క్రిస్టియన్ ముసుగు కప్పుకొని వాళ్ళ నీడలో ఉన్నాడు అని అంటే మీరేమంటారు దానికి? వాళ్ళ ముసుగులో ఉండాల్సిన పని లేదు. నేను అడగదామంటే ఐ లవ్ దెమ్. మై హోల్ థింగ్ ఏదంటే హోల్ హార్టెడ్లీ హమారా ప్రసాద్ ని క్రిస్టియన్స్ అందరూ లేనిపోని అభియోగం వేసినప్పుడు నేను కాల్ చేసిన, హే ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నేను నీకు ఫ్రెండ్ ని, ఓకే, సో నేను నీకోసం నిలబడతా ఖచ్చితంగా. ఎందుకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి? బికాజ్ అన్యాయంగా ఒకరి మీద
అన్యాయంగా రుజువు ఏముంది లేకుండా ఇప్పుడు అన్యాయంగా ఏముంది సార్ ఇప్పుడు రుజువు కరుణాకర్ సుగుణ లేకుండా గాని హమారా ప్రసాద్ గాని ఏమంటారు అంటే గొర్రెలు అంటారు లేకపోతే మీ క్రైస్తవులనే అంటున్నారు మీరు కూడా See, వింటున్నారు కదా ఖచ్చితంగా గొర్రెలు అంటారు లేకపోతే మత ముఠాలు అంటారు మత మాఫియా అంటారు ఇలాంటి మాటలు అన్నప్పుడు కలగని బాధ మీకు వాళ్ళని అన్నప్పుడు వాళ్ళని క్రైస్తవ్యులు అన్నప్పుడు మీకు ఎందుకు బాధ కలుగుతుంది నేను అన్నదేమంటే గొర్రెలు అన్నప్పుడు నేను మాట్లాడాను ఆల్రెడీ. ఉమ్, ఏ మతంలో ఉన్న వాళ్ళైనా క్వశ్చన్ చేయనోడు గొర్రె, ఉమ్, పీరియడ్. క్వశ్చన్ ఉమ్, ఏం లేదు అందులో. ఉమ్, అది హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని అదే నేను అంటుంది. ఇప్పుడు చిన్నజీర స్వామి వచ్చినాడు, ఉమ్, హిందూ మతానికి గుడ్డిగా నువ్వు తీసుకెళ్లిపోతున్నాడు, నువ్వు పెద్ద గొర్రె. ఉమ్, ఇప్పుడు నీకున్న యుగాలకి ఏంటి లెక్క, నీకున్న జన్మ సిద్ధాంతాలకి లెక్క ఏంటి, ఉమ్, పత్రం ఏంటి. ఆర్ఎస్ఎస్ గురించి నేను మాట్లాడి 100 years డిలే చేశారు, దీన్ని బంద్ చేయలేదు ఏంది ఇంకా అంటున్నది. ఉమ్, సో నాకు వీళ్ళు ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ వాళ్ళు, ఉమ్, బికాస్ జీసస్ సెడ్ లవ్ యువర్ ఎనిమీస్. ఉమ్, సో ఐ లవ్ దెమ్ అబ్సల్యూట్లీ. ఉమ్, ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే అపార్థంలో ఉన్నప్పుడు ఉమ్. మనం శత్రువులుగా చూడలేము కదా. సో దట్స్ సో మై ఫ్రెండ్షిప్. జీసస్ లవ్ చేయమన్నాడు కాబట్టి మీరు చేస్తున్నారు ఫ్రెండ్షిప్ కూడా దట్స్ మై అందుకే ఫ్రెండ్షిప్. చేస్తున్నా ఫ్రెండ్షిప్ నేను అన్నదేమంటే నేను అన్నదేమంటే ఆ రోజు కూడా నేను మాట్లాడేది ఏంటంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి మీ మీద ఇటం అయితే అన్యాయం అవుతుంది. ఎవిడెన్స్ ఉంటే నేనే వస్తాను నీ ఆఫీస్ కి ఫస్ట్ నిన్ను తీసుకెళ్ళడానికి, క్లియర్ కట్. సో అందులో ఇంకా డిస్కషన్ ఏముంది. లేదంటే మీకు వాళ్ళకి ఎలాంటి పొత్తు లేదంటారా? పొత్తు అంటే ఇదే పొత్తు, ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఒక్కటే ఉందంటారా? ఇట్లాంటి పొత్తే లేకపోతే ఉంటుంది. వాళ్ళ ముసుగులో మీరు ఉంటూ క్రిస్టియానిటీ అనే ముసుగును కప్పుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారా? See, చాలా మంది ప్రజలు ప్రవీణ్ పగడాల అప్పటి నుండి మిమ్మల్ని ఏమంటున్నారంటే see, మేము కొన్ని వాయిస్ విన్నామన్నమాట, ఆయన క్రిస్టియన్ ముసుగులో ఉండి వీళ్ళకి Right. హెల్ప్ చేస్తున్నారు అని రైట్ అంటున్నారు. రైట్ నేను క్రిస్టియన్స్ కి విరోధిని. మీరు కారణం ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఉమ్, క్రిస్టియానిటీలో రైట్ నో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయి ఐఎమ్ దేర్ ఫర్ ద కంట్రీ. ఉమ్, సేమ్ థింగ్ ఐ సెడ్ మెనీ టైమ్స్. ఉమ్, ఐఎమ్ దేర్ ఫర్ ద కంట్రీ, ఉమ్, ఐఎమ్ దేర్ ఫర్ ద ట్రూత్. ఉమ్. అది దానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా నేను వాళ్ళకి శత్రువునే. అయితే మీరు హిందూస్ క్రిస్టియన్ నేను అడుగుతున్నా, ట్రూత్ లోకి రా, పెద్ద సభలు పెట్టుకో. 1,00,000 అంటున్నావు కదా, నేను వస్తా మీటింగ్ కి, పెద్ద సభ పెడదాం అంటే 10 లక్షలు బిలు. కరుణాకర్ చెప్తున్నాడు 12 సంవత్సరాలు అవుతుంది 2 years లో మేము 1,00,000 మందిని పిలుస్తాం అనేసి. I said 10 lakh పిలు. నేను అదమంటే ఫండ్ రైజ్ చేయమని చెప్తున్నా. చేసి హిందూయిజం గురించి రూట్స్కి వెళ్ళండి, ఎవిడెన్స్ తీసుకురండి. యుగాలు ఉన్నాయని చెప్తున్నారు, 3 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అంటున్నారు. ఐఎమ్ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బ్యాడ్. మెనీ ఛానల్స్ లో నేను మాట్లాడాను. రాముడు గురించి ఎవిడెన్స్ ఏముంది? ఎవిడెన్స్ కావాలి నాకు. ఎందుకంటే నా దేశం కట్టుబడాలంటే ఎవిడెన్స్ మీద అవుతుంది, క్రిస్టియన్స్ మీద కాదు. అది క్రిస్టియన్స్ ఒక ఏమంటారు వీటిల్లోకి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభు మీద నేను అదేమంటే ఎవిడెన్స్ అన్నిటికీ ఉంది. యేసు ప్రభు దగ్గర పునరుద్ధానానికి ఎవిడెన్స్ ఉంది, తర్వాత జరిగిన కార్యాలకి ఎవిడెన్స్ ఉంది, యేసు ప్రభు ఉనికి ఎవిడెన్స్ ఉంది, హిస్టారికల్ డేటా ఉంది, ఆర్కియలాజికల్ డేటా ఉంది. పిలాతు ఎదురు యేసు ప్రభు సిలువైపడ్డాడు, పిలాతుకి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ బయటపడ్డాయి. తర్వాత సో బైబుల్ ఈజ్ డిఫైన్డ్ అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. అన్ని డైరెక్షన్ లో నీకు ఎవిడెన్స్ ఉంది, సైంటిఫిక్ గా ఉంది. తర్వాత ఆర్కియలాజికల్, హిస్టారికల్ గా క్రెడిబిలిటీ ఉన్నటువంటి డైరెక్షన్ క్రిస్టియానిటీ ఉంది. రాముడి చరిత్ర లేదా? రాముని గురించి నేను అదే మాట్లాడుతుంది. సో నేను తీసుకున్న స్టెప్ ఏంటి, చాలా మంది క్రిస్టియానిటీలు ఉన్న వాళ్ళు నేను అపార్థం చేసుకోవచ్చు. నేను అదేమంటే నాకు ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ అయినా నాకు ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను. ఎవిడెన్స్ ఇట్లా కనపడుతుంది కాబట్టి నువ్వు అవతల వాళ్ళ మీద గేయడం తప్పు. ఎవిడెన్స్ దొరికింది అనుకో ఫస్ట్ మనమే పట్టుకుంటాం ఖచ్చితంగా. మరి మీరు కరుణాకర్ సుగుణను కూడా నా ఫ్రెండే అంటున్నారు. రాముడు దగ్గరికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ ఏంటి? ఆయన పలానా యుగంలో పుట్టాడు అంటారు. సో ఆ యుగంలో పుట్టిన వ్యక్తి అయి ఉంటే నేను అనేది ఏమంటే కోట్ల సంవత్సరాల క్రితము ఆ యుగంలో ద్వాపర యుగంలో పుట్టాడు అదన్న. అక్కడ నుంచి ఎవిడెన్స్ ఏంటి అంటే అప్పటి నుండి పాపులేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎస్క్యువేషన్ లో అంతమంది పాపులేషన్ భూమి మీద ఉండాలి ఖచ్చితంగా, మనుషులు అనేవాళ్ళు. మనకున్న డేటా ఏంటి, మనిషి 3 లక్షల సంవత్సరాల క్రితం నుండే భూమి మీద ఉన్నాడని కనిపిస్తుంది. సో సైన్స్ ఉంది ఇక్కడ, సైన్స్ కావాలి ఇక్కడ.
మనకి ఎవిడెన్స్ కావాలి, సైన్స్ కావాలి. ఇవి లేకుండా మనకి సొసైటీలు ఉండవు. ఉండేది ఏంటంటే మిత్ అవుతుంది. సో క్రిస్టియానిటీకి అన్ని ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం యేసు ప్రభు సంబంధించి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్పేది ఏంటి? నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించండి. అంటే మనసుని పక్కన పెట్టి కాదు కదా. బైబిల్ దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు మనసు అంటే ఏంది? లాజిక్ వస్తుంది, అందులో రీజనింగ్ వస్తుంది. వీటన్నిటితో కూడా నువ్వు అంటే వీటన్నిటికీ ఇవన్నీ కరెక్ట్ గా సెట్ అవుతాయి బైబిల్ ఫెయిత్ కి వచ్చినప్పుడు. సో దేర్ ఫోర్ బైబిల్ తీసుకున్న దేశాలు అభివృద్ధి చెంది జెన్యూనిటీ ఉంది కాబట్టి మిత్ ని వదిలేసి ప్రపంచము సత్యం వైపుకి వచ్చేసారు. సో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా చర్చలు జరిగిన తర్వాత, కొన్ని డెకేడ్స్ ఆఫ్ డిస్కషన్స్ అయిన తర్వాత మన ఎల్బమ్ మీద పైన సత్యమేవ జయతే పెట్టారు. సో ఇప్పుడు పొలిటికల్ బెనిఫిట్స్ కోసము, పొలిటికల్ గా అడ్వాన్స్ కావడం కోసము ఆ మిత్తుని లేకపోతే సత్యము లేని, అంటే సత్యము అనే దాన్ని పక్కన పెట్టి సత్యం కావాలి. యూనో సత్యము మీద మనం సొసైటీలు కట్టగలుగుతాం అనమాట. బిలీఫ్ కాదు. బిలీఫ్ నుండి నువ్వు ఒక అడుగు ముందుకు వచ్చి నేను ఒకటి నమ్మొచ్చు, నువ్వు ఒకటి నమ్మొచ్చు. చిన్నజీరి సోమాజీ చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు నమ్మినావు, ఆడవాళ్ళని తగలబెట్టాలని నమ్ముతూ వచ్చినావు, మా వాళ్ళు వచ్చి అది ఆపేదాకా కాలేదు నీతోటి. చిన్నపిల్లలు పెళ్లిళ్ళు చేసినట్టు చెప్తే దుర్మార్గుడు నువ్వా ఎవరు అంటే ఎవరు నాలుగులు ఎవరు పోయాలని దగ్గరికి వస్తే. సో ఇవన్నిటికి తెర పడింది ఎక్కడ అంటే బైబిల్ వచ్చిన తర్వాత వీటన్నిటికీ తెర పడింది. సో అభివృద్ధి తీసుకొచ్చి బైబిల్ కి చరిత్ర ఉంది అంటారు మీరు? బైబిల్ కి అన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి బైబిల్ అద్భుతమైన నాగరికతని కట్టగలిగింది. ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు కరుణాకర్ సుగుణ గాని, లలిత్ కుమార్ గాని మీకు ఛాలెంజ్ చేసిర్రు అనుకోండి, బైబుల్ కి చరిత్ర ఉందా అని మీరు చూపించగలుగుతారా? బైబుల్ కి ఖచ్చితంగా 4 పాయింట్లు నేను చెప్తా. 4 పాయింట్లు ఏమంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్